డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ప్రాజెక్ట్ ఆఫీస్ నందు అంగన్వాడీ హెల్పర్స్ అండ్ టీచర్స్ 2 రోజుల పాటు నిరాహార దీక్షను చేపట్టారు. బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ వేతనాలు పెంచాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా అంగన్వాడీ వేతనాలు పెరగడం లేదని, వేతనాల పెంపు సమస్యపై పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న 1810 మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, గ్రాట్యుటీల అమలులకు గైడ్లైన్స్ రూపొందించాలని కోరారు. పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, మే నెలంతా వేసవి సెలవుల జీవోను వెంటనే ఇవ్వాలని కోరారు. లబ్ధిదారులకు బియ్యం, ఆయిల్, కందిపప్పు క్వాలిటీ పెంచాలని, మెనూ ఛార్జీలు పెంచాలని కోరారు. ఉచిత గ్యాస్ సరఫరా చేయాలని, ప్రీ స్కూల్ బలోపేతం చేస్తూ తల్లికి వందనం అమలు చేయాలని, 5 సంవత్సరాల లోపు పిల్లలందరూ అంగన్వాడీ సెంటర్లలో ఉండేలా జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ రోజు మరి ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర మరి అంగన్వాడీ వర్కర్స్ అలాగే హెల్పర్స్ కూడా మరి రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుందండి. ఎందుచేతనంటే మరి మాకు మరి జీతం పెంచి 1,000 రూపాయలు మాత్రమే 5 సంవత్సరాలు అయిందండి. మరి గత ప్రభుత్వం రాగానే 1,000 రూపాయలు జీతం పెంచారండి. మరి 5 ఏళ్ల నుంచి కూడా 1 రూపాయి కూడా మాకు జీతం పెంచలేదు. మరి అప్పుడు ఇచ్చిన డిమాండ్ ప్రకారంగా మరి ఇప్పుడు మాకు ఆ జీతం పెంచుతామనే మాటను బట్టి మాకు పెంచమని అడుగుతుంటే సరే అని చెప్తున్నారు, కానీ జీతం పెంచలేదండి. ఇప్పుడు మాకు ఖచ్చితంగా అంగన్వాడీలకు జీతాలు పెంచాలని, అలాగే మరి మే నెలంతా వేసవి సెలవులు కావాలని, నెలంతా వేసవి సెలవులు కావాలని, అలాగే మరి మాకు ఇచ్చిన కందిపప్పు కానీ, లబ్ధిదారులకు ఇచ్చిన కందిపప్పు కానీ, బియ్యం కానీ, అలాగే ఆయిల్ కానీ మరి క్వాంటిటీ పెంచాలని కూడా మా ప్రధాన డిమాండ్గా ఉందండి. మరి ఆయిల్ అయితే ప్రీ స్కూల్ పిల్లలకు కూడా ఇచ్చిన మేము పెట్టిన ఈ యొక్క భోజనంలో మరి ఆయిల్ సరిపోవట్లేదండి. అలాగే ఆయిల్ కూడా మరి ఈ యొక్క మెనూలో పెంచాలని మేము మరి కోరుతున్నామండి ఈ ప్రభుత్వాన్ని. అలాగే మాకు 26,000 మరి ప్రధాన డిమాండ్ అండి. 26,000 జీతం మరి ఇవ్వాలని మేము ప్రధాన డిమాండ్గా మేము అడుగుతున్నామండి. అలాగే మరి మాకు ఇవ్వాల్సిన ఈ వర్కర్స్కి ఆ పెండింగ్ లో ఉన్నాయండి. ఈ సూపర్వైజర్ పోస్టులు తీయడానికి మరి అవి తీయలేదు. అవి ఉన్న పెండింగ్ లో ఉన్న అవి కూడా తీసి మరి సూపర్వైజర్ పోస్టులు కూడా తీయాలని మేము మాది ప్రధాన డిమాండ్గా మేము ఈ రోజు అలాగే డిమాండ్గా మేము అడుగుతున్నామండి. మరి ఇది మాది ప్రధాన డిమాండ్ అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు యు సుశీల, కొత్తపేట ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి. నేను ఈ రోజుని 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ ప్రారంభించడం జరిగిందండి. ఈ రోజుని కొత్తపేట ప్రాజెక్టులో హెల్పర్స్ అందరూ కూడా నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఎందుకంటే మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్గా ఉందండి. ఎందుకంటే గత 6 సంవత్సరాలుగా కూడా మాకు వేతనాలు పెరగలేదు. ధరలు చూస్తే విపరీతంగా పెరిగిపోతున్నాయి. అనేక రకాల వస్తువులు విపరీతంగా ధరలు పెరిగినప్పుడు మాకు కూడా వేతనాలు పెరగాలి కదా. చిన్న వేతనాలు చిన్న జీతాలతోటి మేము బ్రతకలేకపోతున్నాం. ప్రభుత్వానికి అనేక సార్లు మేము నిరాహార దీక్షలు చేయడం కానీ, ధర్నాలు చేయడం కానీ, రిప్రజెంటేషన్లు ఇవ్వడం కానీ అనేక మార్లు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర నాయకులు అనేక సార్లు మనకి సీఎం గారి దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఈనాటికి కూడా స్పందించలేదు. ఇప్పుడు మనకి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా ICDSకి నిధులు మాకు జీతాల పెంపకం విషయంలో పెంచకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ విషయాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మా ఆకలి బాధలు ఎవరితో చెప్పుకుంటామంటే రాష్ట్ర ప్రభుత్వానికి తప్ప ఇంకా వేరే తీర్చేవాళ్ళు ఎవరో లేరు. ఈ పరిస్థితిని తట్టుకోలేక చాలా మంది ఉద్యోగాలు కూడా మానేస్తున్నారు. ఈ తక్కువ జీతాలతో బ్రతకలేక అంగన్వాడీ హెల్పర్లు కానివ్వండి, అలాగే టీచర్లు కానివ్వండి మానేస్తున్నారు. కానీ మాకు చాలా ఆకలి బాధతో మేము ఉన్నామండి. మాకు తప్పకుండా మాకు ప్రభుత్వం వారు స్పందించి ఈ నిరాహార దీక్షలకు స్పందించి మాకు వేతనాలు పెరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మాకు 2017 సంవత్సరం నుంచి కూడా TADL బకాయిలో ఉన్నాయండి. TADL కూడా ఇవ్వట్లేదు. ప్రతి నెల ప్రాజెక్ట్ మీటింగ్లని సెక్టార్ మీటింగ్లని జరుపుతున్నారు, కానీ మాకు TADL ఇవ్వట్లేదండి. ఇది కూడా ప్రధానమైన డిమాండ్గా ఉందండి. అలాగే 164 అంగన్వాడీ
సూపర్వైజర్ పోస్టులు పెండింగ్ లో ఉన్నాయండి. ఎగ్జామ్ రాసేసి క్వాలిఫై అయి ఉన్న వాళ్ళు అలా ఉండిపోయారు. వాళ్ళకి కూడా వేతనాలు, వాళ్ళకి కూడా సూపర్వైజర్ పోస్టులు ఇవ్వాలని తెలియజేసుకుంటున్నాం. అలాగే మట్టి ఖర్చుల జీవో గత ప్రభుత్వం 20,000 ఇస్తామని చెప్పింది. కానీ అయితే ఈ ప్రభుత్వం 15,000 కుదించి జీవో ఇచ్చినప్పటికీ కూడా అది ఎక్కడ కూడా అమలు అవ్వట్లేదు. అనేక మంది వర్కర్లు, హెల్పర్లు చనిపోయి ఉన్నారండి. వాళ్ళు ఎవరికి కూడా ఇప్పటి వరకు 1 రూపాయి కూడా రాని పరిస్థితి. వారిదేమో పేద కుటుంబం. అందువల్ల వారిని కూడా ఇవన్నీ కూడా విడుదల చేసి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. మీ అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ.